ఇండియాలో ఎస్యూవి అనే పదానికి అసలైన అర్థం చెప్పింది ఎవరు? క్రెటా కాదండి, సెల్టోస్ అసలే కాదు, ఇట్ వాజ్ రెనాల్ట్ డస్టర్. ఒక 10 సంవత్సరాల కింద రోడ్డు మీద డస్టర్ వెళ్తుంటే జనాలు అలా తిరిగి చూసేవాళ్ళు. డస్టర్ ఒక గ్యాంగ్స్టర్ లా ఉండేది. కానీ మధ్యలో కాంపిటీషన్ పెరిగి అప్డేట్ సరిగ్గా లేక స్లో అయిపోయింది అండ్ మార్కెట్ నుంచి డస్టర్ తప్పుకుంది. కానీ మగధీర మూవీలో ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా, నువ్వు మళ్ళీ పుడతావురా భైరవా అని శ్రీహరి గారు చెప్పినట్లు రెనాల్ట్ డస్టర్ ఒక గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. అండ్ ఈ కంబ్యాక్ తో మార్కెట్ లో హుండాయ్ క్రెటా, కియా సెల్టాస్, గ్రాండ్ విటారా లాంటి వాటికి డస్టర్ చాలా గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. అసలు ఈ న్యూ జనరేషన్ డస్టర్ లో ఏముంది, ఇంజన్ కథ ఏంటి, ప్రైస్ ఎంత, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతి చిన్న డీటెయిల్ ని ఇవాల్టి వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్, యు ఆర్ వాచింగ్ బాస్ వాలా. మన వీడియోలో చాప్టర్ 1 డిజైన్ అండ్ లుక్స్. ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందాం. పాత డస్టర్ చూడడానికి రౌండ్ గా బల్కీగా ఉండేది, కానీ కొత్త డస్టర్ డిజైన్ ని డాసియా బిగ్స్టర్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నట్లు కనిపిస్తుంది. దీన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే షార్ప్ అండ్ ఫ్యూచరిస్టిక్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే బానెట్ చాలా ఫ్లాట్ గా మస్కులర్ గా ఉంది. హెడ్ లైట్స్ చూడండి, వై షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. గ్రిల్ లో ఉండే ప్యాటర్న్స్ హెడ్ లైట్స్ లో కలిసిపోతుంది. ఇది రోడ్డు మీద నైట్ టైమ్ లో వస్తుంటే ఆ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే డస్టర్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ వీల్ ఆర్చెస్. అయితే కొత్త మోడల్లో అవి ఇంకా బాక్సీగా స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే వెనకాల డోర్ హ్యాండిల్స్ ని సి పిల్లర్ లో ఇంటిగ్రేట్ చేశారు. అంటే మన షిఫ్ట్ లేదా ఆల్ట్రోజ్ స్టైల్లో అన్నమాట. దీని కారణంగా ఈ కార్ కి ఒక ప్రాపర్ ఎస్యూవీ స్టాండ్స్ ని ఇస్తుంది. అండ్ నౌ మన వీడియోలో చాప్టర్ 2 ఇంటీరియర్స్ అండ్ ఫీచర్స్. ఒకప్పుడు డస్టర్ లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇంటీరియర్స్ చాలా బేసిక్ గా ఉండేది. కానీ 2026 డస్టర్ లో రెనాల్ట్ ఆ తప్పు చేయలేదు. ఇంటీరియర్ మొత్తం టోటల్ గా రీవామ్ చేశారు. డాష్ బోర్డ్ మీద 10.1 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే డ్రైవర్ ముందు 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే ఏసీ వెంట్స్ కూడా వై షేప్ లో డిజైన్ చేశారు. డ్రైవర్ వైపు డాష్ బోర్డ్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. ఇది డ్రైవర్ కి ఒక కాక్పిట్ ఫీల్ ని ఇస్తుంది. ఫీచర్స్ పరంగా చూస్తే వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ సీట్స్ లాంటి మోడర్న్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇక సన్ రూఫ్ విషయానికి వస్తే గ్లోబల్ మోడల్లో సన్ రూఫ్ లేకపోయినా మన ఇండియన్స్ కోసం స్పెషల్ గా పానరోమిక్ సన్ రూఫ్ యాడ్ చేసే ఛాన్సెస్ 99% ఉన్నాయండి. బికాస్ మార్కెట్ లో డస్టర్, క్రెటా లాంటి వాటికి గట్టి పోటీ ఇవ్వాలి కాబట్టి. అండ్ నౌ మన వీడియోలో చాప్టర్ 3 ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్. చాలా మంది దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా పెద్ద చేంజెస్ జరిగాయి ఫ్రెండ్స్. ఇంజన్ లైనప్ కంప్లీట్ గా మారిపోయింది. దీంట్లో మెయిన్ గా 3 ఇంజన్ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్. ఇది బేస్ వేరియంట్ కి వస్తుంది. సిటీ డ్రైవ్ కి ఇది సరిపోతుంది. ఇక రెండోది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్. ఇది పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ళ కోసం చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది 3 సిలిండర్ ఇంజన్ అయినా కూడా 130 bhp పవర్ ని జనరేట్ చేస్తుంది. ఇందులో ఉన్న 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ వల్ల పికప్ అద్రిపోతుంది. పాత 1.3 లీటర్ టర్బో ప్లేస్ ని ఇది రీప్లేస్ చేస్తుంది. మూడోది 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్. దీన్నే ద మైలేజ్ కింగ్ అనొచ్చు. ఇది గ్రాండ్ విటారా లాగా సిటీలో 80% ఎలక్ట్రిక్ మోడ్ లో రన్ అవుతుంది. సో ట్రాఫిక్ లో డ్రైవ్ చేసినా మీకు ఈజీగా 20 నుండి 25 కిలోమీటర్ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందండి. అండ్ మన వీడియోలో చాప్టర్ 4 ద యూఎస్పీ ఆఫ్ రోడ్ కింగ్. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. క్రెటా, సెల్టోస్, ఎలివేట్ ఇవన్నీ అర్బన్ ఎస్యూవీస్. రోడ్ మీద బాగుంటాయి, కానీ ఆఫ్ రోడ్ కి వెళ్తే మనం కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ డస్టర్ అలా కాదండి. కొత్త డస్టర్ లో 4x4 అంటే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఈ 4x4 కేవలం 1.2 లీటర్ ఇంజన్ తో పాటు మాన్యువల్ గేర్ బాక్స్ తోనే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆటోమేటిక్ లో 4x4 రాకపోవచ్చు. అయినా సరే టెరైన్ మోడ్స్ అంటే శాండ్, స్నో, మడ్ లాంటి మోడ్స్ తో హిల్స్ ఎక్కాలి అన్నా, లడాక్ ట్రిప్ వెళ్ళాలి అన్నా ఈ సెగ్మెంట్ లో ట్రూ ఎస్యూవీ కేవలం డస్టర్ మాత్రమే. అండ్ నౌ చాప్టర్ 5 ప్లాట్ఫామ్ అండ్ సేఫ్టీ. సేఫ్టీ విషయంలో రెనాల్ట్
అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ కార్ ని CMF B ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేస్తున్నారు. ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇండియాలో ఈ కార్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా వస్తున్నాయి. అలాగే ADAS అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ లెవెల్ 2 కన్ఫర్మ్ గా వస్తుందని చెప్తున్నారు. ఇందులో ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. సో భారత్ NCAP లో మంచి రేటింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్పెక్స్ అన్ని గ్లోబల్ మోడల్ ఆధారంగా అండ్ కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా నేను చెప్తున్నాను. ఇండియన్ వేరియంట్స్ లో చిన్న చిన్న మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాప్టర్ 6 కాంపిటీషన్ అండ్ ప్రైస్. సరే, కార్ బాగుంది, మరి రేట్ ఎంత? రెనాల్ట్ కి తెలుసు ఇండియాలో ప్రైసే కింగ్ అని. మన ఎస్టిమేషన్ ప్రకారం డస్టర్ బేస్ మోడల్ 10 lakhs నుంచి 11 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టాప్ ఎండ్ అంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆర్ 4x4 వేరియంట్స్ ఈజీగా 18 నుంచి 20 lakhs వరకు వెళ్ళొచ్చు. ఇది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎస్టిమేషన్. కాంపిటీషన్ విషయానికి వస్తే ఇది డైరెక్ట్ గా హుండాయ్ క్రెటా, కియా సెల్టాస్, మారుతి గ్రాండ్ విటారా, హుండా ఎలివేట్ తో గట్టిగా కాంపిటీషన్ ఇవ్వనుంది. కానీ రగ్ లుక్ తో పాటు 4x4 ఆప్షన్ ఉండడం అనేది డస్టర్ కి ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్. సో ఫ్రెండ్స్, ఫైనల్ బడ్జెట్ ఏంటి అంటే 2026 వచ్చేసింది. డస్టర్ కూడా లాంచ్ కి రెడీగా ఉంది. మీ బడ్జెట్ 15 నుంచి 20 lakhs ఉంటే నేను చెప్పేది ఒక్కటే, అర్జెంట్ గా వేరే కార్ బుక్ చేసుకోకుండా కొన్ని రోజులు వెయిట్ చేయండి. అఫీషియల్ గా లాంచ్ డేట్ అనౌన్స్ అవగానే మనం ఈ కార్ కి సంబంధించి టోటల్ రివ్యూ చేసిన తర్వాత ఈ కార్ లో ఉన్న ప్లస్లేంటి, మైనస్లేంటి పూర్తిగా మాట్లాడుకుందాం. అండ్ ఈ కార్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఆటోమొబైల్స్ కి సంబంధించి, టెక్ కి సంబంధించి, కొత్త ట్రెండ్స్ కి సంబంధించి మీకు రీసెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆటోమొబైల్స్ కి సంబంధించి నెక్స్ట్ ఏ వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ చదివి వాటి గురించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.